హిందువులలో ఒక అసహనం పెరిగిపోతుంది, లేకపోతే కనుక ఏదో ఉన్మాదంలా ప్రవర్తిస్తున్నారు లాంటి పదాలు వాడుకొచ్చినటువంటి రాహుల్ గాంధీ గారు, అలాగే ఆయన వ్యాఖ్యలను సమర్థించేవాళ్ళు ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాల్సినటువంటి అంశం. అమర్నాథ్ యాత్ర ఎవరిది? హిందువులదే కదా. ఎక్కడది? హిమాలయాల్లో ఉంది. ఎందుకు సైన్యాన్ని వెంటబెట్టుకెళ్లాల్సి వస్తుంది? ఎందుకు అక్కడ అంత బందోబస్తు ఏర్పాటు చేయాల్సి వస్తుంది? హిందువులు తమ దేవుడిని తాము పూజించడానికి అంత భద్రత ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అట్లాగే అక్షర్ధామ్ దగ్గర ఎందుకు అంత సెక్యూరిటీ పెట్టాల్సి వస్తుంది? ఎవరు హిందువులు హిందూ గోళ్ళని ఏమైనా కొలగొట్టుకుంటున్నారా, లేకపోతే ధ్వంసం చేసుకుంటున్నారా? కాశ్మీర్లో ఉన్నటువంటి ఆలయాల దగ్గరికి వెళ్ళాలంటే సైన్యం వెహికల్స్లో ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది? ఇప్పుడిప్పుడు ఏదో మార్పులు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంతకాలం ఎందుకు జరిగింది? ఆలయాలు ఎందుకు పాడైపోయినాయి? ఎందుకు మూతపడిపోయినాయి? హిందువులు ఉన్మాదులైతే ఏ దేశాన్ని ఆక్రమించుకున్నారు? ఏ దేశాన్ని మతంలో మారమన్నారు? ఎవరిని వేధిస్తున్నారు వాళ్ళు? ఒక్కసారి ఆలోచించాల్సిన సందర్భం. దీంట్లో బీజేపీ ఆర్ఎస్ఎస్ అంటం అనేది కాదు, టోటల్ హిందుత్వ పాయింట్కే ఒక విపరీతార్థం చెప్పినటువంటి సందర్భం.